దావీదు కీర్తనలు 6వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. చాలా సర్వ సృష్టిని పాలిస్తున్నాను తండ్రి. మీ ఘనమైన నామమున స్తోత్రాలకు వాక్యంలో చదువుతుంది. మనం పరిశీలించి పరీక్షించి పరిశోధించిన దాని ద్వారా మీరేం మాట్లాడాలనుకుంటున్నాను నాకు మాట్లాడి మిమ్మల్ని సిద్ధపాటు కలగ చేయమని తండ్రి. మీ పరీక్షలో నేను నిలబడి తండ్రి విజయవంతుడు ఇక్కడ కూర్చోపెట్టాను. నా ద్వారా తండ్రి మూలగా వాడుకుని తండ్రి మాతో మాట్లాడి త్వరలో రాని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా ఆంతర్యము నా హృదయమును పరిశోధించు. ఎప్పుడు దేవుడు పరిశోధించే దేవుడు అన్నమాట. చూడటం లేదు అని మన క్రియల ద్వారా అన్నిటి ద్వారా మనం నడిచిపోతూ ఉంటాం. కానీ అన్నిటినీ పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. దేవునికి మరుగైనది ఏది లేదు. మనం అది గ్రహించాలి. ఫస్ట్ మనం అనుకుంటాం మనం చేసే పనులు ఎవరు చూస్తున్నారు అనుకుంటాం. వీళ్ళే కళ్ళు మూసుకొని పాల్గొన్నట్టుగా మనుషులమైన మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం లోకంలో. కానీ ఏమి మనకి తెలిసి కూడా కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తాం. కానీ వాటన్నిటి నిమిత్తం ఒక రోజు లెక్కలోకి వస్తాం. మనం పరీక్షించుకోకపోతే ఆ సమయంలో మనం చిక్కుపడితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. మనం అనుకుంటున్నాం ఎవరు చూస్తున్నారు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని మనం దేవుడు పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ప్రతి విషయంలో పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. పరిశీలించినప్పుడు మనం ఎక్కడ అడుగు తక్కువ అడుగు వేసామో అక్కడ నష్టపోలేదు. అందుకని ప్రతి క్షణం దేవుడికి అప్పగించుకొని మనం ప్రతి విషయంలో మనం ఆయనకి అప్పగించుకొని అడుగు వేస్తే అలా పొరపాటు అడుగులు పొరపాటు మాటల నుంచి కూడా మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఇది తప్పు అని అంతరంగంలో ఉన్న దేవుడు మనకు ప్రేరేపిస్తాడన్నమాట. అప్పుడే మన నోటికి ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. అయ్యా నేను తెలియక తొందరపాటులో పొరపాటు చేశానయ్యా, తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను కాబట్టి నన్ను క్షమించు అని అప్పటికప్పుడే మనం క్షమాపణ పొందుకుంటాం. లేదు మనం వాతలేపడిన మనసాక్షి కలిగి ఉంటే మన పరీక్షకు మనం లొంగం. దేవుని తండ్రికి మనము అడ్డుగా పెట్టుకుంటాం, చూడట్లేదు అనుకుంటాం. కానీ ఆ సమయం దాటిపోయిన తర్వాత లెక్కలో రాయబడుతుంది. ఆ తీర్పులో మనం వచ్చినప్పుడు అది మనకి శాపము పాపము ఏదో ఒక శిక్షగా అయిపోయి ఆయన ప్రేమను కోల్పోతాం, ఆయన ఇచ్చే కిరీటాన్ని కోల్పోతాం. మనం అందుకని మనం ఎల్లప్పుడూ దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థిస్తూ అడుగు వేస్తే పొరపాట్లు సహజం. లోకంలో మానవులుగా మనము సహజమే. కానీ పొరపాటు లేకుండా ఎక్కడ తెలిసింది అడుగులు వేస్తాం కదా అనుకుంటే సరిపోదు. ఆ క్షణమే దేవునికి అప్పగించుకుంటాయా నువ్వు చూస్తున్నావు నేను చేసిన పనులు, నేను చేసి మాట్లాడే మాటలు, ప్రతి అడుగులో ఎక్కడైనా పొరపాటు ఉందేమో నన్ను క్షమించు అనే ఒక మాట ప్రార్థన చేస్తే అప్పుడు విడుదల అనేది మనకు వస్తుంది. అప్పుడు తీర్పులో మనము నిలబడవలసిన అవసరం ఉన్నది. 48:10 నేను నిన్ను కుటుంబం వేసుకుని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది కొలువులో ఉంచుతారు దేవుడు. ఎందుకంటే ఇబ్బంది కొలువులో లేకపోతే మనకి మన విశ్వాసం ఎంత, మనకు నిలబడేది ఎంత, దేవునిపై ఆనుకునేది ఎంత అనేది దేవునికి తెలియాలి కదా. మనం ఏదైనా పరీక్షించే తీసుకుంటాం. ప్రతి విషయంలో మనము తీసుకునే మామూలు నార్మల్ వస్తువుల్ని మనంతా పరీక్షించి తీసుకుంటాం. మరి మనల్ని తన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మన ప్రతి క్షణంలో కుటుంబం వేసి వేసుకుని
వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలుగులో తగ్గబెట్టడమే కాదు, ఇబ్బంది కొలుగులో కొన్నిసార్లు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఎందుకు నాకు ఈ శ్రమలు శోధనలు, కానీ మనం పరీక్షించినప్పుడు మనం కుటుంబం వేయబడిన వెండిని తెల్లగా చేసినట్టుగా మనము కాగలము. అప్పుడు ఆయన వేసేది అది కాదంట, ఇబ్బంది కొలుగులు. ఒకసారి మనల్ని అప్పగిస్తాడు దేవుడు. ఎప్పుడైనా కాపుదల్లో మనం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పక్కకి పెరిగినప్పుడు ఈ బిడ్డ నిలబడుతుందా లేదా, ఎందుకు అటు ఇటుగా ఉంటుంది, నన్ను అనుకోకుండా కొన్నిసార్లు తప్పిపోతుంది, కొన్నిసార్లు నిలబడుతుంది, కొన్నిసార్లు విశ్వాసం సాగుతుంది, ఎందుకు ఉంటుంది. ఒక్కసారి ఇబ్బంది కొలుగులో పరిచిద్దాం. ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నా మాట వినడం లేదు, నేను దేవుని ఇష్టం లేదు, నా ప్రార్థన అంగీకరించడం లేదు కాదు. ఆయన మనలో బలము, మనలో శక్తి, ఆయన చూపించే ప్రేమను అనుభవిస్తున్నామా లేదా తెలుసుకోవటానికి ఒక్కొక్కసారి కొన్ని శ్రమల ద్వారా పరీక్షిస్తాడు. యోగం పరీక్షించాడు. ఎందుకు? నా బిడ్డ నన్ను అనుకుని ఉంటాడు కాబట్టి ఆటంపై నిలిచినప్పుడు అప్పగించాడు, చూసుకోపో. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల అంత నమ్మకం, యోగ పట్ల నమ్మకం ఉంది కాబట్టి అప్పగించాడు. అంటే మనల్ని కూడా కొన్ని శ్రమలు అప్పగించినప్పుడు మనం తొలగిపోకూడదు దేవుడి నుంచి తొలగిపోకుండా నిలబడి ఆయన స్థుతించగలిగితే నా బిడ్డ నన్ను అనుకున్నాడు, ఈ ఇబ్బంది కొలుగులో నేను బయటకు తీసుకొచ్చి మెరిగింప చేద్దాము అన్న ఆలోచన దేవుడికి వస్తుంది. లోకానికి ఒక వెలుగుగా నిలుచుదాం అన్నది దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. నా రాజ్యంలో నా బిడ్డకి మంచి కిరీటం ఇద్దాం అనేది నిర్ణయం తీసుకుంటాం. మరి అటువంటి దండగా పోగొట్టుకుంటే అందుకోసమే మనము ఇబ్బంది కొలిని ఆయన గ్రహించినప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అది నా మేలు కొరికే అనుకొని మనం స్థుతించగలిగితే, మనం గ్రహించగలిగితే దేవుని ఆరాధిస్తాం. దాంట్లో కూడా ఆరాధించము, ప్రార్థించుకున్న అలగము. కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు ఏదైనా నష్టం వస్తే అది దేవునికే దూరం అవుతారు. దూరం నష్టపోయేది ఎవరు? నమ్మకం లేకుండా మనం నమ్మాము, రక్షణ పొందామంటే సహజమా? నమ్మే బాప్తిసం పొందడం అంత సామాన్యమా? ఆయన ప్రాణం పెట్టినందుకు మనం ప్రేమించాడు కదా, మనం చివరి వరకు మనం ఆయన ప్రేమించడమా? అందుకని దేవుడు ఇబ్బంది కలిగి ఒకసారి అప్పగిస్తాడంట. అప్పగించినప్పుడు మనం నిలబడాలి, విశ్వాసంలో పోరాటం చేయాలి. అప్పుడే మనము నిలబడి ఆయన జీవ కిరీటం అందుకోవాలని తెలుస్తున్నాం. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం కలవాలని ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటే మన గురించి మనకే తెలుసు. మనం భ్రష్టులు కాకుండా దేవుళ్ళు సాగాలంటే మనమేందో, మన హృదయం ఏందో మనకు తెలుసు. హృదయాన్ని పరిశోధించే దేవునికి తెలుసు కాబట్టి మనల్ని మనకే అప్పగిస్తున్నాడు. కొన్నిసార్లు మీరే పరీక్షించుకోండి, బలాలు చేసేటప్పుడు కూడా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకు? మన తప్పుదాలు, మన అడుగులు, మనం చేసే పనులు మనకు తెలుసు. ఏది పొరపాటు, ఏది సత్యమైందో, ఏది న్యాయమైందో, ఏది త్యాగ కలిగిందో అన్నీ మనకి తెలుసు. కాబట్టి వాటిని బట్టి మనల్ని మనమే తీర్పు తీర్చుకునే కదా మనకి తీర్పులు ఎవరు? అప్పుడు మనము దేవుని సన్నిధిలో నిలబడగలం. అందుకే మన కొరకు మనల్ని నియమించుకోమన్నాడు. ఇక్కడ మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. యేసుక్రీస్తు యేసయ్య మనలో ఉన్నాడా లేదా, నేను రక్షణ పొందానా లేదా, నేను భ్రష్టత్వంలో ఇంకా జీవిస్తున్నానా, నేను కడగబడిన విశ్వాసిని కదా అని మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకొని నిలబడ్డప్పుడు మనము ఏమవుతాము? దేవుణ్ణి స్తుతిస్తాం. విశ్వాసం మనలో
కలిగి ఉందని నమ్ముతాం. మీరే ఎడగరా అంటున్నారు. ఎందుకంటే మనల్ని బట్టి మన హృదయం ఏందో తెలుసు, మన అడుగు జాడలు ఏందో మనకు తెలుసు. మనల్ని ఒకరు ఏదైతే చూపించే స్థితి కాదు, మనల్ని మనమే చూసుకుంటే మన హృదయాంతరంగంలో ఒక్కొక్కసారి మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అయ్యా నా పొరపాట్లను చూపించు, ఇంకా ఏమైనా నీకు ఆయాస్కరమైన ఉన్నాయేమో, నీకు దూరం చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, అవన్నీ నాకు కనపరుస్తాయి. నేను ఈ క్షణమే నీ సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందుకుంటానయ్యా అని మనం అడిగామనుకో, దేవుడు అప్పుడే స్క్రీన్ మీద చూపించగలడు. మన విశ్వాసంలో ఉంటే ఆ విశ్వాసం అడుగులో మనం సాగిపోగలం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం కాలేమన్న. మరి ఇష్టం లేకుండా మనం మన జీవితం జీవించి నేను క్రైస్తవుని, నేను క్రీస్తు బిడ్డను, నేను విశ్వాసని అని చెప్తే అది దానికి అర్థం ఉంటుందా? అందుకని మనల్ని పరీక్షించుకొని పరీక్షించి ముందు మాటలు ఏమన్నాడు? పరిశోధించుకోండి, పరీక్షించుకోండి అని అన్నిటికీ దేవుడు మనకే వదిలిపెట్టుతూ వస్తున్నాడు. అందుకే మన జీవితం మనమే సరిదిద్దుకున్న ఎడల మనకి ఎవరు ఇంకా తీర్పు తీర్చేవాడు. మన అంతరంగానికి మనమే తీర్పాలి. అంతరంగ పరిశోధకుడు ఉన్నాడు. ఒకరోజు మనం తప్పుగా తీర్పు తీర్చుకోగలిగినా, నేను నీతి మంత్రుడిని అని చెప్పుకోగలిగిన అక్కడ అనేది మాత్రం ఆ నీతి మంత్రుడు అనే తీర్పు అక్కడ ఆతిథేయటం వేరుగా ఉంటుంది. ప్రతిదీ రాసి ఉంటుంది లెక్కలు, మనం చేసే ప్రతి పని. అందుకని దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మనం అడుగులు వేసేటప్పుడు విశ్వాసంలో మనము జాగ్రత్తగా వేయాలి. మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలి. భారతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతిశయము కలుగును. అంటే నేను మంచిగా ఉన్నాను అన్నప్పుడు మనం సంతోషపడతాం. మనం మంచి మార్గం నడుస్తున్నప్పుడు నేను మంచి పని చేశాను కదా అని సంతోషించేది కూడా మనమే. మన అతిశయానికి కారణము మనమే అవుతాము. ఆ అతిశయం మనలో ఉంటే నన్ను బట్టి అతిశయించండి, నన్ను బట్టి ఆనందించండి అన్నాడు దేవుడు. కానీ మనల్ని బట్టి మనం కాదు. మనం దేవుడిని కలిగి ఉండి దేవుడి కోసం జీవించే వాటమైతే మనం దేవుడు మన జీవితాల్లో చేసే ప్రతి పనిని బట్టి ఆయన అతిశయిస్తాడు, మనల్ని అతిశయింపజేస్తాడు. అందుకే నన్ను బట్టి అతిశయించండి. ఈ స్థితిలో నన్ను ఉంచినాను, ఈ పరిస్థితిలో నన్ను ఉంచినందుకు, ఈ రోజు నాకు జీవం ఇచ్చినందుకు, ఈ రోజు నాకు ఒక సమయం ఇచ్చినందుకు అన్నిటి బట్టి నీకు వందనాలయ్యా అని మనం ఏం చేస్తాము? ఆయన్ని బట్టి అతిశయిస్తాము, ఆయన్ని బట్టి ఆనందిస్తాము. అప్పుడే అందుకనే అతనికి అతిశయము కలుగునంట. తనను బట్టి తనకి అతిశయము. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. చేసే పనిని పరీక్షించుకొని చూసుకోవాలి. పరీక్ష లేనిదే దేంట్లో పాస్ కాలేదు. పరీక్ష లేకుండా మనము దేంట్లో పాస్ కాలేదు. కాబట్టి ఒకరోజు పిల్లలు ఎన్నో క్లాసులో చదువుతారు, లాస్ట్కి విజయము వాళ్ళ జాబుల్లో చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా చేస్తారు. కానీ అదే పరిస్థితిలో చదువుకోక ఫలితం అనేది చూస్తారు కదా. ఆ విధంగా మన జీవితానికి కూడా ఒక ఫలితం మనం చూసిన రోజే మనకి ఆనందం కలుగుతుంది. మనం అతిశయిస్తాం. అతిశయించేవాడు నన్ను బట్టి అతిశయించండి, నన్ను బట్టి ఆనందించండి. దేవుడు చదివించిన వరకు నెరవేర్చుతామని. క్రిస్టియన్లకు రాసిన పత్రిక 5:10. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు మరొక సంబంధుల వలె నడుచుకున్నది. చాలండి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు
వెలుగు సంబంధుల వల్ల జీవించాలి. వెలుగు సంబంధుల వల్లే నడుచుకోమంటున్నాడు. మరి వెలుగు సంబంధులు ఎలా ఉంటారు? దేవునితో కలిసిన వెలుగు ఆయనే కదా వెలుగు. మనం దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన పని అంటే ఇష్టమైన పని చేస్తూ ఆయనకి ఇష్టంగా మనం జీవించి ఆయన అడుగుజాడల్లో వాక్యానుసారంగా, వాక్యం దేవుడే కనుక వాక్యానుసారంగా మనం నడిచి ఆజ్ఞలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తే ఆయనకి ప్రీతికరమైన వారమైతాం. అప్పుడు మనము దేన్ని బట్టి వెలుగు సంబంధుల వల్లే నడుచుకుంటాం. వెలుగు దేవులో ఉంది, దేవునిలో ఉంది. ఆయనే వెలుగు. ఈ లోకంలో ఉండే చీకటిని అనగొట్టేదానికి, దాని నుంచి వేరుపరచబడేదానికి కూడా మనము వెలుగు సంబంధుల వల్లే జీవించగలిగినప్పుడు మనము ఆయనతో కలిసి అడుగులు వేయగలము. అప్పుడు ఆయనతోనే జీవించగలము, ఆ వెలుగులో ప్రవేశించగలము. సూర్యకాంతి కాదు, చంద్రకాంతి కాదు, నిత్యము ఆయనే మనల్ని వెలిగించేవాడు. ఆయనే మనల్ని వెలుగులో ప్రకాశింప చేసేవాడు. ఆ వెలుగులో మనము జీవించాలి, ఆ వెలుగులో మనము నడవాలి. అటువంటి పరిస్థితుల్లో మనం జీవించగలిగితే మనము పరీక్షించచ్చు ప్రభు ప్రీతికరమైన దేవుడు పరీక్షించుకోవచ్చు. ఆ పరీక్షించుకునేటప్పుడు మనము జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ మేము దేవుని బిడ్డలము, మేము విశ్వాసము, మేము రక్షింపబడిన మనుషులు అంటే దేవునికి ప్రీతికరమైన కాదు కదా. ఎల్లప్పుడూ మనము ప్రభువునందు ఆనందించుడి అని ఆయనతో మనం కలిసి ఆనందిస్తూ వస్తే మనము వెలుగు సంబంధం అయిపోతామే కానీ చీకటి సంబంధం కాదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము చీకటిమైనది. దేవుడు ప్రకాశించేవాడు, ఆ సూర్యకాంతిలో మనం నిత్యము నివసించే వారిగా ఉన్నాడు. సూర్యుడు సృజించిన వాడు ఆయనే. ఈ వెలుగు కాదు, ఆ ప్రకాశమైన వెలుగులో మనం జీవించాలంటే ఆయనతో కలిసి జీవించాలి. ఆ వాక్యపు వెలుగులో మనం ఇక్కడ పరీక్షించుకుంటూ మనం చేస్తాం. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అనేది మనం ఎరిగి ఉంటే వాక్యాన్ని మనము పరిశీలిస్తాము, పరిశోధిస్తాము, దాని ఆధ్యాసాలను నేర్చుకుంటాం. ఈ ఆజ్ఞలు మనకి కష్టమైనవి కాదు. మనం అనుకుంటాము ఇవన్నీ కష్టము, నాకొద్దు. మనం ఇక్కడ ఉన్నంతసేపు దేవుని వాక్యాలు వింటాం. బయటికి పంపిన లోకాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అవి రమ్యంగా అనిపిస్తాయి, అది టైం పాస్ ఎంతో అవుతుంది. కానీ దేవునితో సహవాసం అనేది మనకి నిత్యము సంతోషాన్ని ఇస్తుంది. అది క్షణికమే. కొద్దిసేపు నువ్వు ఏదైనా చూసిన దాన్ని బట్టి దానిలో నీకు బాధ, దుఃఖము, ఎవరితో మాట్లాడినా మాటల్లో కొంచెం నష్టం అన్నీ కనిపిస్తాయి. ఎవరితో కలిసి జీవించిన కొద్దిసేపు ఆనందం మనిషితో. మరి అటువంటప్పుడు దేవునితో ఆ వాక్యపు వెలుగులో మనం జీవిస్తే మన వాక్యం దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవునితో అడుగు వేసినప్పుడు మనకి నిత్య సంతోషము, సమాధానం ఉంటుంది. నిత్యమైన వెలుగును మనం ప్రకాశిస్తాం. అందుకే ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించము. మనం పరీక్షించుకోకుండా మనం దేనిలో పడితే దాంట్లో అడుగు వేసి దేనిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉందని పోయామా అక్కడ మనము నష్టపోయిన వారమే. అందుకని దేవుడితో సహవాసం చేద్దామని 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన ఈ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. అంటే మనం బంగారు వస్తువులు చేసేటప్పుడు వాళ్ళు శుద్ధి చేస్తారు. అది ఒలివిలో వేసినప్పుడు అది సువర్ణంగా మెరిసిపోతూ వస్తుంది. మెరిసిపోయి వచ్చే దాని ద్వారా ఆభరణాలు చేస్తారు, అవి ధరించి ఆనందపడతారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడేది కూడా ఏం చెప్తున్నాడు?
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. మహిమయు ఘనతయు అన్నీ ఆయన ఇచ్చేవాడు దేవుడు. ఎందుకంటే అట్టి సువర్ణంగా మార్చబడేదానికే మనకి కొలుములో ఇబ్బంది కొలుములో మొదట మాట్లాడారు దేవుడు. ఇబ్బంది కొలుములో పరీక్షిస్తారు. సువర్ణము మంచిదా కాదా, స్వచ్ఛమైందా కాదా అని తెలుసుకోవడానికి. ఎందుకంటే నా బిడ్డ కాదా, విశ్వాసంలో నిలిచి ఉన్నారా లేదా, నన్ను ప్రేమిస్తున్నారా అని ఆ ఇబ్బంది కొలుములో వేసి దేవుడు పరీక్షించుకొని దాన్ని ఒక ఆభరణంగా నిలుపుతాడు. అప్పుడు మనకేం కలుగుతుంది? లాస్ట్లో ఏం రాశాడు? మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతున్నాడు. అక్కడ మనల్ని పిలిచి నిలబెట్టి మనము జీవించిన జీవితానికి తగిన ఫలితం అక్కడ ఇచ్చేటప్పుడు, ఎక్కడైనా ఒక పందెంలో ఏ పోరాటం అయినా అక్కడ పిలిచి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనం ఎంత సంతోషిస్తాం. ఏదైనా జయించినప్పుడు, రిజల్ట్స్ పొందినప్పుడు. అదే విధంగా మన విశ్వాస జీవితానికి కూడా ఆ విశ్వాస జీవితంలో మనం పొందుతుండే ఆ మహిమ ఘనత మెప్పు దేవుడు వేసిన అడుగులు అన్ని ఫోటోలు తీయబడి అప్పుడు మనకి అది కలిగినప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుంది. లేదు నువ్వెవరో నాకు తెలియదు అంటే మనం ప్రవర్తించుకునే వాళ్ళం కాదు. మనకు ఆయన దగ్గర స్థానం లేకపోతే ఒకసారి ఆలోచించండి. మనం రక్షణ పొంది విశ్వాసులుగా మనం జీవిస్తాం, కానీ అక్కడ నువ్వెవరో నాకు తెలియదు. ఏ పని చేసినప్పటికీ అది సేవ అయినా పనైనా ఏదైనప్పటికీ కూడా నువ్వెవరో నాకు తెలియదు అనే ఒక ఇది మాటని ఊహించుకోండి ఒకసారి. మాట నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు ఆ మాట అంటాడు దేవుడు? వెలుగు సంబంధాలు కాకుండా ఉన్నప్పుడే ఆ మాట అనగలడు. ఆ వెలుగును మనం ఆశ్రయించి నడవలేదు కాబట్టి ఆ మాట అనగలడు. కాబట్టి ఆ వెలుగును మనం దూరం మనం చేసుకుంటే నువ్వెవరో నాకు తెలియదు. అందుకే మనం వెలుగులో జీవించే వాళ్ళంగా ఉండాలి. మనం ప్రతి అడుగు పరీక్షించుకునే వాళ్ళము, మనం చేసే ప్రతి పని పరిశీలించుకునే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని నీతిని రాజ్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఏదైనా తలెత్తుతుంది అనగలం. అప్పుడే మనకి ఆయన మహిమయు ఘనతయు మహిమ శరీరం అని ఉంటాం. ఆ మహిమ శరీరం ఇస్తాడు, ఘనతని ఇస్తాడు, ఆయన ఇచ్చే కిరీటం ఇస్తాడు. తగిన ఫలితం ఏ పనిలో నువ్వు ఎంత కష్టపడాలో ఆ కిరీటాలు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ సువర్ణం ఏం చేయబడుతుంది? ఆయన ఇచ్చే సువర్ణం ముందు మనకి ఈ సువర్ణాలు ఎంత. అందుకని మనం ఎప్పుడైనా ఇబ్బంది వెళ్ళినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నచ్చుకోక దేవుడు నువ్వు ఎందుకు వచ్చిందయ్యా ఇది, నేను ఎలా జయించాలి, నేను ఎట్లా నా అడుగులు బయట వేయాలి, నిన్ను ఆనుకున్నాను కాబట్టి నువ్వే నడిపించు, నువ్వే నడిపించు, నువ్వే ఆలోచన ఇవ్వు అని మనం అడగలిగితే దేవుడే ప్రతి దాంట్లో తీసి పట్టబడతాడు. ఇబ్బంది కొలు నుంచి తీసి బయటపడతాడు. ఏ కష్టం బాధ వచ్చినా నష్టం వచ్చిన అనేది శుద్ధ సువర్ణముగా తీసి పక్కన పెడతాడు. ఏది మనల్ని అంటనివ్వడు. ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి కొంత సమయం నా బిడ్డ గట్టిగా పడతాను, నన్ను ఆనుకునేదా లేదా, నన్ను ప్రేమిస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి కొంత సమయము దేవుడు అంతా వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు మనము నిరాశ చెందకూడదు, తీసుకున్నట్టు లోను కాకూడదు. దేవునిపై పూర్తి భారం వేసి నీ భారం నా మీద నోపు నేను ఆదుకుంటున్నా అన్న ఆయన వాగ్దానాన్ని వ్యక్తిపతి అడిగిపోయి మనం పొందుకుంటే సాక్షులుగా నిలబడగలము. రోమా 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం లేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగా
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము పొందుడి. ఎందుకంటే మనస్సు మారి, ఎందుకంటే దేవునితో అది సంబంధం కలిగి ఉండాలి. మన మనసు మన లోకమంతా వేదనించి లోకాలన్నీ పొందుకొని తర్వాత దేవుడా అని లాస్ట్ అంటే లోక మర్యాద అనుసరింపక, ఎందుకంటే లోకంలో ఎన్నో ఉంటాయి. ఆ సంఘటనలన్నీ మనము దేవునికి ఇష్టం లేని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. అన్నిటికీ మనం ఏమంటాం? దేవుని చిత్తం అంటాం. ప్రతి మాటకి మనల్ని ఇష్టం చేసే పనికి కూడా దేవుని చిత్తం అంటాం. దేవునికి ఆటలా కాదు కదా. దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నాం. అందులో మన జీవితంలో ఆయన ఏమి నిర్ణయించబడిందో, ఆయన ఏమి తలంచుకున్నాడో, మనల్ని పిండంగా ఉన్నప్పుడు నిర్మించేటప్పుడే ఆయన చిత్తం ఏందో మన పట్ల పూర్తిగా నెరవేర్చుకోవాలని ఉద్దేశించి ఉంటాడు దేవుడు. కానీ మన ఇష్టానికి మన చిత్తానికి తలవద్ది లోక మర్యాద చొప్పున ప్రవర్తింపక అని చెప్తున్నాడు దేవుడు. లోక మర్యాదలు ఎన్నో ఉంటాయి. లోకంలో ఉండే మనుషుల ఆలోచనలు అన్నీ ఉంటాయి. అవన్నీ అనుసరింపక దేవుడి చిత్తం ఏదో మనం తెలుసుకొని దాన్ని నెరవేర్చినప్పుడే తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందటం వలన, నూతన పరచబడటం వలన రూపాంతరం ఉంది. నూతన పరచబడితేనే రూపాంతరం అనేది వస్తుంది. నూతన పరచబడకపోతే మనము పాత జీవితంలోని పాత స్థితిలోనే మరిగిపోతాము. అందుకని పాత స్థితి మనకొద్దు, పాత స్వభావం వద్దు. ఎప్పుడు మనం బాప్తిసం పొందుతామని అక్కడ అడుగు పెడతామో, ఆయన రక్తంలో కడగబడతామో, అప్పుడే మన పాత స్థితి అంతా పోవాలి. మన ఇష్టమేదో అక్కడ చంపబడాలి. దేవుడి చిత్తం నెరవేర్చే వాళ్ళగా బయటకు రావాలి. ఎందుకంటే ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా అయ్యా నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాను. ఎందుకంటే నన్ను ప్రేమించే దేవుడు నువ్వు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని ఒక మాట మనం చెప్పగలుగుతున్నాను. ప్రేమించే వాళ్ళు ఆ వ్యక్తి కోసం ఏదైనా చేస్తారు. మరి మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా ఆయన చిత్తం ఏదో మన జీవితాల్లో నెరవేర్చబడాలి. రూపాంతరం పొంది ఆయన సన్నిధిలో నిలబడకపోతే ఆయన వచ్చి ఈ లోకంలో ఎంత శ్రమ చేసి మనకంతా త్యాగం అంతా వేస్ట్ కదా. ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని మనల్ని రక్షించుకోవాలి. పిండంగా ఉన్నప్పుడే ఆయన హస్తాలతో స్వహస్తాలతో నిర్మించిన ఆయన మన జీవిత ప్లాన్ కూడా సిద్ధపరిచి ఉంటుంది. ప్రతిదీ మన ఎముకలు నరాలు కీళ్ళు మూడలు అన్నీ సిద్ధపరచిన దేవుడు మన జీవితంలో ఆయన తయారుస్తామా? మన జీవితం నుంచి మనం చింతించాలి. మన జీవితం ఏ విధంగా ఉండాలని నిర్ణయించాలి. కొన్ని పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకునే కష్టాలన్నీ మన ఇష్ట ప్రకారం అడుగు వేసినప్పుడే వాటి నుండి తొలగి మన దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేక నూతన పరచబడకుండా రూపాంతరం పొందలేకపోతుంది. ఈ రూపాంతర అనుభవం పోగొట్టుకున్నాడు అంటే ఇంక మన జీవితంలో అంతా ఎంత విశ్వాసంగా జీవించడం లేదా. అంటే రూపాంతర అనుభవం లేక మనం రావాలి. ఎక్కడ ఆదాము అవ్వ కోల్పోయారు మేము వస్తాం. ఈ మహిమలో మనం నిలబడాలంటే ఆ నిత్య జీవకిరీటం పొందుకోవాలంటే ఇక్కడ మనం కూడా రూపాంతరపరచబడి మనం ఆయన సన్నిధిలో నిలబడాలి. అప్పుడే మనం పొందుకోగలము. ఆయన రాజ్యానికి వారసులు కావాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి క్షణం వెలుగు సంబంధుల వల్లే జీవితామని ప్రతి క్షణం మనల్ని మనం దేవుడికి అప్పగించుకుని కష్టమైన జీవితం కాదు, కష్టమైన పోరాటం కాదు, ఆయనకు అప్పగించుకున్న అన్ని సులువే. అదొక్కటి మనం గ్రహించాలి. మనం గ్రహించుకోవడం ఎంతసేపు మన భారము మన బాధ్యతలు అన్నీ మనమే మోసుకుంటూ ఉంటాం. అందుకని దేవా రేపు జరగబోయేది ఏంటి, రేపు పరిస్థితి ఏంటి అని అప్పగించినప్పుడు అది సులువుగా సహాయం చేస్తాడు దేవుడు. ఆయన మహిమను చూస్తావు, ఆయన మహిమకు సాక్షులుగా నిలబడతాం. అందుకని
మనం ఆ విధంగా విశ్వాసమైన మన జీవితంలో ప్రతి క్షణము నిలబడి పోరాడి సాతాన్ని గెలుద్దామని అక్కడ ఓడిపోయిన మనం ఇక్కడ పిలిచి మన ఆయన రాజ్యాన్ని బలపరిచి గెలిచి నిలబడి ఆయన స్థుతిద్దాం మహిమపడతాం కనబడుతుంది. దేవుని కృపగల వాక్యం దీవించబడిన చేసుకున్నామని సర్వ సృష్టి భావిస్తున్నాను. నా గొప్ప తండ్రి నామానికి తండ్రి మా విశ్వాసాన్ని బలపరచండి. మీ మాటలో నిలిచే శక్తిని మాకు అనుగ్రహించండి. నిమిత్త జీవకిరటం ప్రదర్శించండి దేవా. మీ సన్నిధి మాకు ప్రేరేపించండి. ఈ లోకంలో మన పోరాటాలు ఉంటాయి తక్కువ, వాటన్నిటి నుంచి మాకు విజయం దయచేస్తారని విశ్వాసంతో మీ వాగ్దానాలను ఎత్తుపడుతున్నాను. మీ కృపా సహాయంతో నేను నడిచే భాగ్యం మాకు దయచేసి పెడుతుంది. వారి లోనాన్ని తీసుకెళ్ళి పెడుతున్నాను తండ్రి. ఆమేన్.